బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురైంది. బీసీ రిజర్వేషన్స్ కు సంబంధించి అటు జీవో జారీ చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో హైకోర్టు పిటిషనర్లు ఆశ్రయించడం జరిగింది. ఆ నేపథ్యంలో హైకోర్టు స్టే విధించిన క్రమంలో అటు సుప్రీంను ఆశ్రయించింది ప్రభుత్వం. సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి సుప్రీంకోర్టు విచారణ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి చుక్కెదురైనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. పాత రిజర్వేషన్స్ తో ఎన్నికలకు వెళ్లాలంటూ కూడా సుప్రీం ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వానికి మరి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే బీసీ రిజర్వేషన్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం. ఆ నేపథ్యంలో ఆ దిశగానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటూ కూడా డిసైడ్ అయింది. హైకోర్టులో స్టే విధించిన క్రమంలో సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ అయితే దాఖలు చేసింది ప్రభుత్వం. సుప్రీంలో అయినా తమకు ఊరట్ లభిస్తుంది అని అనుకున్న నేపథ్యంలో తాజాగా సుప్రీం ఇచ్చిన తీర్పుతోటి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. బీసీ రిజర్వేషన్స్ కు సంబంధించి కూడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం పాత పద్ధతిలోనే పాత రిజర్వేషన్స్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, జీవో నంబర్ 9 పై స్టే విధించడం పైన సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈరోజు జస్టిస్ విక్రమనాథ్ ధర్మాసనం ఈ పిటిషన్ విచారించింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. అయితే తెలంగాణ 42% బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఇటు ప్రతివాదుల తరపున ముగ్గురు కేవేట్ పిటిషన్లు దాఖలు చేశారు. అంటే ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు విన్న తర్వాత ఉత్తర్వులు ఇచ్చే ముందు మా వాదనలు కూడా వినాలంటూ కూడా వారు కూడా కేవేట్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇటు ప్రతివాదుల తరపున గోపాల్ వాదనలు వినిపించారు. అయితే అన్ని విధాల అంటే దేశంలో ఎక్కడ కూడా చేయని విధంగా సర్వే తెలంగాణలో నిర్వహించాము. ఇటు విశ్లేషకుల నిపుణుల మొత్తం సర్వే కూడా అంతా కూడా వారు వివరంగా తెలియజేశారు. అంటే దీంట్లో ఇటు అసెంబ్లీలో కూడా అన్ని పార్టీలు ఏకగ్రీవం ఏకాభిప్రాయం అరుదైనవిగా జరుగుతుంటాయి. వారందరూ కూడా ఆమోదం తెలిపారు. ఆమోదం తెలిపినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ను వ్యతిరేకించడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇందిరా సహానికి సంబంధించిన ఆ కేసు విచారణకు సంబంధించి కూడా అభిషేక్ మను సింఘ్వి ప్రస్తావించారు. శాస్త్రీయంగా కుల సర్వే కూడా నిర్వహించాము. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్కు ఆమోదం తెలిపాయంటూ కూడా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. అయితే గవర్నర్ బిల్లు పెండింగ్లో పెట్టడం వల్ల ఈ పరిస్థితి అనేది వచ్చింది అనేది ప్రధానంగా ఇక్కడ వాదన సందర్భంగా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. అంటే ఏకాభిప్రాయంతో ఆమోదించిన బిల్లును పెండింగ్లో పెట్టారు. ఇటు గవర్నరు అలాగే రాష్ట్రపతి ఇద్దరి దగ్గర బిల్లు పెండింగ్లు ఉంటే కనుక 3 నెలల పాటు వాళ్ళు పెండింగ్లో ఉంచి రిటర్న్ పంపించకపోతే ఆమోదం పొందినట్లే అవుతుందంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి దీన్ని కూడా ఆ విధంగానే పరిగణించాల్సి ఉంటుంది అనేది కూడా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. అంటే బిల్లును ఛాలెంజ్ చేయకుండా బిల్లు ద్వారా విడుదల చేసిన జీవోను వారు సవాల్ చేశారు అంటూ కూడా ప్రధానంగా అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ద్విసభ్య ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. అయితే సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్ టెస్ట్ కండిషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. అయితే డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే జరిపి ఎంపారికల్ డేటా కూడా సేకరించింది. దానికి సంబంధించి మొత్తం అన్ని విధాల డేటాను కూడా సేకరించి సర్వే నిర్వహించాము. ఆ సర్వే ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ కల్పించాలనేది కూడా తెలంగాణ ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా తెలంగాణ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. దానికి అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. కానీ ఆమోదం తెలిపిన తర్వాత ఇప్పుడు ప్రతివాదుల చేత ప్రతిపక్ష పార్టీలు ఈ విధంగా పిటిషన్లు వేపించాయి. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ బిల్లు లేట్ చేయడం వల్ల ప్రధానంగా ఈ వివాదం అనేది కొనసాగుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది బీసీలకు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతోనే 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, వాళ్ళకి కల్పించాలని భావించింది అంటూ కూడా ప్రధానంగా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. మొత్తం ప్రధానంగా సమగ్రంగా సాంకేతికంగా కూడా సర్వే జరిపించాము. అన్ని వర్గాలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ రిజర్వేషన్ను అమలు చేయాలనేది కూడా మేము భావించాము. మొత్తం 94,000 మంది డేటా సేకరించాము. ఇండియాలో ఎక్కడ లేని విధంగా కూడా ఈ సేకరణ జరిగిందనేది కూడా ప్రధానంగా వాదన వినిపించారు. అయితే దీనిపైన ఏ విధంగా స్టే విధిస్తారనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం ముందు అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. ఇక ప్రతివాదుల తరపున మాధవ్ రెడ్డి తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. రిజర్వేషన్పై 50% మించి ఉండకూడదనేది గతంలోని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పులు ఇచ్చింది. దానికి విరుద్ధంగా ఇక్కడ తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారనేది ప్రధానంగా ఇటు మాధవరెడ్డి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మాధవరెడ్డి అలాగే మరి కొంతమంది కేవీటీ పిటిషన్ దాఖలు చేశారు. వారి తరఫున గోపాల్ సీనియర్ న్యాయవాది గోపాల్ ఇటు వాదనలు వినిపించారు. అంటే షెడ్యూల్డ్ ఏరియా గిరిజన ప్రాంతాల్లో మాత్రమే 50% మించిన రిజర్వేషన్లు పెంచుకునేందుకు అనుమతి ఉంది. అందులోనూ జనరల్ ఏరియాలో రిజర్వేషన్లు అనేవి 50% మించి
ఎక్కడ కూడా పెంచడానికి వీలు లేదనేది కూడా గోపాల్ వాదనలు వినిపించారు. తెలంగాణలో అలాంటి షెడ్యూల్ ఏరియాలలో కేవలం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో మాత్రమే ఉన్నాయి. అక్కడ మాత్రమే వీటిని ఇంప్లిమెంట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రధానంగా గోపాల్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో సుప్రీంకోర్టు రిజర్వేషన్ పెంపును కూడా తిరస్కరించిందంటూ కూడా తెలియజేశారు. 50% మించకుండా ఎన్నికలకు వెళ్లాలంటూ సుప్రీంకోర్టు సూచించింది. గతంలో మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్రలో కూడా ఇటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు అక్కడ రిజర్వేషన్లు తిరస్కరించిందనేది కూడా గోపాల్ వాదనలు వినిపించారు. ఇక ట్రిపుల్ టెస్ట్లో కూడా 50% మించి రిజర్వేషన్ ఉండదు అనేది గోపాల్ వాదనలు వినిపించిన నేపథ్యంలో ఇక ఇరువురి వాదనలు విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో దానికి అనుగుణంగానే ఫర్దర్గా ప్రొసీడింగ్స్ అనేది జరగాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ అంటే 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించే దానిపై జీవో నెంబర్ 9 పైన స్టే విధించడంపై సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వచ్చిన నేపథ్యంలో ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. మళ్ళా తెలంగాణ హైకోర్టులోనే వాదనలు మళ్ళీ కొనసాగనున్నాయి. మరి ప్రభుత్వం తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు శివ? అంటే ఇప్పటికే హైకోర్టు స్టే విధించిన క్రమంలో సుప్రీంను ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు తోసిపుచ్చిన క్రమంలో తదుపరి ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఫర్దర్గా లీగల్గా మళ్ళీ ఒపీనియన్స్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ ఫర్దర్గా అంటే సుప్రీంకోర్టే కొట్టేసిన నేపథ్యంలో ఫర్దర్గా తెలంగాణ హైకోర్టు ఏదైతే స్టే విధించిందో ఆ స్టే అనుసారమే అక్కడ ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేవి జరుగుతాయి తప్ప తెలంగాణ హైకోర్టు ఇచ్చిన దానిపై సవాల్ చేసిన నేపథ్యంలోనూ జీవో 9పై స్టే విధించిన నేపథ్యంలోనే దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఇరువురి వాదనలు విన్న తర్వాత అభిషేక్ మను సింగ్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. ఇటు మాధవరెడ్డి అలాగే ఇతర ప్రతివాదుల తరపున సీనియర్ న్యాయవాది గోపాల్ వాదనలు వినిపించిన నేపథ్యంలో ఇరువురు వాదనలు పరిగణనకు తీసుకుని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో ఫర్దర్గా ఇంకా లీగల్ ఒపీనియన్స్ తీసుకుని తదుపరి కార్యాచరణ ఏంటి అనే దానిపై మాత్రం ఇంకా మరి కాస్త పట్ల అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రసన్న శివ, థ్యాంక్ యూ. బీసీ రిజర్వేషన్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం తోసిపుచ్చిన పరిస్థితి. హైకోర్టు స్టే విధించిన క్రమంలో అటు సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. అటు తమ వాదనలు కూడా వినాలంటూ కూడా సుప్రీంలో మరొక పిటిషన్ దారు విన్నవించిన క్రమంలో ఇరువురి వాదనలు విన్న అనంతరం సుప్రీం అయితే పాత పద్ధతిలోనే రిజర్వేషన్స్ కేటాయిస్తూ ఎన్నికలకు వెళ్లాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం న్యాయ నిపుణులు కావచ్చు మరికొందరితో సంప్రదించిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్స్లో కొత్త ట్విస్ట్ నెలకొందని చెప్పాలి. ఎన్నికలు పాత పద్ధతిలోనే వెళ్లాలంటూ కూడా సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన వాదనలు కూడా మరోసారి హైకోర్టులోనే జరగనుండే అవకాశం కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి కూడా అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే కీలకంగా ప్రతిష్టాత్మకంగా బీసీ రిజర్వేషన్స్ ను తీసుకోవడం జరిగింది. 42% రిజర్వేషన్స్ అమలు చేసే తీరుతామంటూ కూడా అటు అసెంబ్లీలో కూడా అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చిన క్రమంలో దానికి సంబంధించి జీవో జారీ చేయడం జరిగింది. జీవో జారీ చేసిన అనంతరం మాధవరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో. దాని క్రమంలోనే అటు వాదనలు విన్న అనంతరం హైకోర్టు అయితే స్టే విధించడం జరిగింది. దీంతో అటు ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చించి అనంతరం కూడా సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీం అయితే పాత రిజర్వేషన్స్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటూ కూడా అటు ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ తోసిపుచ్చిన పరిస్థితి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కొత్త ట్విస్ట్ నెలకొందనే చెప్పాలి. బీసీ రిజర్వేషన్స్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు మొదలుపెట్టింది. కాసేపట్లో జరిగే కేబినెట్ భేటీలో దీనికి సంబంధించి చర్చించబోతుంది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, సుప్రీం తీర్పుతో ప్రభుత్వం ముందున్న మార్గాలేంటి? ఎన్నికల విషయంలో ఏం చేయబోతోంది? మొత్తానికి బీసీ రిజర్వేషన్ల 42% రిజర్వేషన్ల కేసును సుప్రీంకోర్టు హైకోర్టు వాదనతో ఏకీభవించింది. తెలంగాణ స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అంటే చూస్తే మరి కాసేపట్లో జరగబోయే కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రులు పాల్గొనబోతున్నారు. ఈ యొక్క సుప్రీంకోర్టు ఆర్డర్కు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే స్థానిక ఎన్నికల కమిషన్తో పాటు మరోపక్క తెలంగాణ ప్రభుత్వం కూడా సిద్ధమైన నేపథ్యంలో
కోర్టులు అడ్డుకున్న పరిస్థితులకు సంబంధించి కూడా ఎలా ముందుకు వెళ్ళాలి, ఒక పక్కన రాష్ట్రపతి దగ్గర మరొక గవర్నర్ దగ్గర బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, రాజ్యాంగ సవరణ సంబంధించి కావచ్చు, బీసీ రిజర్వేషన్ల 42% రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే కొన్ని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ కూడా సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన వాదనతో మాత్రమే ఏకీభవించింది, మరొక పిటిషనర్ల వాదనతో కూడా ఏకీభవించింది. కానీ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కూడా ముందున్న ఆప్షన్ సంబంధించి, ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఖచ్చితంగా కూడా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని రాహుల్ గాంధీ మాట మేరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికే డెడికేషన్ కమిషన్ వేసింది, దానికి సంబంధించిన ఎంపిరికల్ డాటాను సేకరించింది, సమగ్ర సర్వే చేశామన్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది కులాంకుషంగా మొత్తం జరిగినటువంటి పరిణామాలు, గవర్నర్ దగ్గర పెండింగు, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న అంశాలు, ఆర్డినెన్స్ విషయాలు అవన్నీ కూడా, ఎందుకంటే చట్టపరంగా సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి మేము చేశామన్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం తరపున కూడా సింఘ్వి వివరించారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం కేవలం ఎస్టీల రిజర్వేషన్ పెంపుకు సంబంధించి మాత్రమే సడలింపు ఉంది అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టివేసింది. అయితే హైకోర్టు వాదనతో ఏకీపించింది, పిటిషనర్ల వాదనను సమర్థించింది. కాబట్టి నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఎలక్షన్లకు వెళ్లేందుకు ఆప్షన్స్ అన్నీ కూడా క్లోజ్ అయ్యాయని చెప్పాలి. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ అంశంలో కూడా మొదటి నుంచి ఒక వాదన వినిపిస్తోంది. 42% బీసీ రిజర్వేషన్ అవసరమైతే పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో దానికి సంబంధించి చట్టపరంగా సాధ్యం కాలేదు. కాబట్టి రేపు పార్టీ పరంగా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపైన మరి కాసేపట్లో కేబినెట్ భేటీలో చర్చించబోతా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పూర్తి స్థాయిలో కూడా మంత్రులు, మరొక కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి వర్గాల నుంచి కూడా పూర్తి స్థాయిలో 42% రిజర్వేషన్లతోటే ముందుకు వెళ్ళాలని కూడా పదే పదే చెప్తున్నారు. బీసీ సంఘాలు కూడా అదే విషయాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. రీసెంట్గా హైకోర్టు జీవో నెంబర్ 9 పైన స్టే ఇచ్చిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు బీసీ సంఘాలకు సంబంధించి. అవసరమైతే సుప్రీంకోర్టుకు మేమే వెళ్తామన్నారు. కానీ ఇక్కడ చూసినట్టయితే సుప్రీంకోర్టు ఏకంగా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కోర్టు వేసింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అన్న అంశంపైన మరి కాసేపట్లో సచివాలయంలో జరిగేటువంటి కేబినెట్ భేటీలో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్చించబోతోంది. తదుపరి ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి కావచ్చు, ఎన్నికల ప్రక్రియ సంబంధించి కావచ్చు, రిజర్వేషన్ అంశానికి సంబంధించి మరొకసారి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లేదు కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో ఏదైతే గవర్నమెంట్ దగ్గర కేంద్రంలో పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు కావచ్చు, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి రాజ్యాంగ సవరణ బిల్లులు కావచ్చు, వీటిపైన ఒత్తిడి తేవాలా, లేదంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ముందుకు వెళ్ళాలా అన్న అంశానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ భేటీ చాలా కీలకంగా కాబోతుంది. అంటే ఇప్పటిదాకా సుప్రీంకోర్టులో విచారణ ఉంది, దానిపైన ఎలా ముందుకు వెళ్ళాలని వెయిట్ చేశారు. కానీ కేబినెట్ కంటే ముందే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ పిటిషన్ను తోసిపుచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇప్పటికే తెలంగాణ హైకోర్టు మాత్రం ఎన్నికల సంఘానికి పలు సూచనలు చేసింది. రిజర్వేషన్లు 50% దాటకుండా మీరు ఎన్నికలకు వెళ్ళడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్న విషయాన్ని హైకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి అలా ముందుకెళ్తే ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది రాజకీయ పరంగా. కాబట్టి పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసుకుంటూ ముందుకెళ్తే ఎంత మేరకు పార్టీకి ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుందన్న అంశంపైన కేబినెట్లో బీసీ సంఘం నేతలతో పాటు సీనియర్ కీలక నేతలు, మంత్రులతో కూడా సమాలోచనలు చేయబోతోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఆ పీసీసీతో పాటు ఏఐసిసి వర్గాలు కూడా ఆరా తీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ భేటీలో సుప్రీంకోర్టు ఆర్డర్ పైన, హైకోర్టు ఉత్తర్వులపైన మరొకసారి కేబినెట్ చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలకు వెళ్ళాలా, లేదంటే కేంద్రం పైన ఒత్తిడి తేవాలా అన్న అంశానికి సంబంధించి అంటే మొత్తానికి ఒక క్లారిటీ కోసం ఈరోజు సమావేశం కాబోతుంది కేబినెట్. దీంతోపాటు మరి కొన్ని కీలక అంశాలతో పాటు ప్రధానంగా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుతం కూడా కేబినెట్ భేటీ అంతా డైవర్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తం స్థానిక ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ అంశంపైనే ముడిపడి చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వాసు, మరి సుప్రీం తీర్పుతో రాజకీయ పరంగా విమర్శలు ఏ విధంగా ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? ఎందుకంటే గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉండడం కారణంగానే ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిందని కూడా ప్రధానంగా వినిపిస్తున్న వాదన. మరి ఎటువంటి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? రాజకీయ పార్టీల విమర్శలు ఎలా ఉన్నా కోర్టు ఆదేశాలు పక్కాగా పాటించాలి. ఎందుకంటే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, దేశ అత్యున్నత న్యాయస్థానంలో కూడా 2 సందర్భాల్లో కూడా 50% రిజర్వేషన్లు దాటడానికి వీల్లేదు. రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రిజర్వేషన్ల ఏదైతే ఆ సీల్ దాటడానికి వీల్లేదన్న విషయాన్ని స్పష్టం చేశాయి. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆప్షన్ ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలను కాదని, లేదంటే హైకోర్టు ఇచ్చినటువంటి సూచనలు కాదని ఎన్నికలకు పోలేని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా 42% అంటే పార్టీ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా మేము 42% ఇస్తాం, మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఇటు బీజేపీ, బీఆర్ఎస్ని కూడా ఇరుకునబెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రాజ్యాంగ పరంగా పోవాలని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ భావించింది. కాబట్టి ఇప్పటికే పూర్తిగా సమగ్ర సర్వే కావచ్చు, ఏదైతే డెడికేషన్ కమిషన్ కావచ్చు, అన్ని పూర్తి స్థాయిలో కూడా చట్టపరంగా
సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు లోబడి కూడా మేము అన్నీ చేసినప్పటికీ కూడా అడ్డుకున్నటువంటి నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశంపైన కూడా ప్రస్తుతం చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆ పిసిసి అధ్యక్షులతో పాటు మరోపక్క మీనాక్షి నరసింహతో చర్చించి తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే దాదాపుగా సుప్రీంకోర్టులో జరిగినటువంటి పరిణామాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటిదాకా కోర్టులో జరిగినటువంటి వాదోపవాదనలకు సంబంధించి కూడా వినడం జరిగింది. సుప్రీంకోర్టు ఎలాంటి కామెంట్ చేసింది, ఆ కామెంట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి, పూర్తి స్థాయి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత కూడా మరొక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో 50% రిజర్వేషన్లు దాటి స్థానిక ఎన్నికలకు పోవడానికని వీల్లేదన్న విషయాన్ని హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు సమర్థించిందని చెప్పాలి. మరి ఎన్నికల కమిషన్కి సంబంధించి ఎన్నికలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి లేఖ రాసింది, కానీ ప్రభుత్వం దానికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఏం చెప్పబోతుంది, ఏదైతే పాత రిజర్వేషన్ పద్ధతి ప్రకారమే ఎన్నికలకు వెళ్తుందా, లేదంటే 42% రిజర్వేషన్ సాధించేంత వరకు వెయిట్ చేస్తుందా, కేంద్రంపైన ఒత్తిడి తేవాలని నిర్ణయిస్తారా, లేదా పార్టీ పరంగా రిజర్వేషన్లు 42% అమలు చేస్తూ స్థానిక ఎన్నికల్లో కూడా 42 రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు వెళ్తుందా అనే అంశంపైన ఒక క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్ మాత్రం పార్టీ అంటే ఇమీడియట్లీ ఎన్నికలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా అమలు చేయాలి. లేదు అంటే కేంద్రం మీద ఒత్తిడి చేస్తూ రాజకీయ విమర్శలను ఎదుర్కొనే క్రమంలో ఖచ్చితంగా చెప్పండి. వాసు, పాత పద్ధతిలో గనక రిజర్వేషన్స్ అమలు చేసినట్లయితే కేవలం 26% వరకే వాళ్ళు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. మరి బీసీ సంఘాల నేతలు మన హైకోర్టులో స్టే విధించినప్పుడే ఆ బంద్కు కూడా పిలుపునిచ్చారు. ఇప్పుడు తాజాగా సుప్రీం తీర్పుతో సంఘాల నాయకులు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలను తూచ తప్పకుండా సంఘాలైనా ప్రభుత్వాలైనా పార్టీలైనా పాటించాల్సిన పరిస్థితి. కాబట్టి దీనిపైన ఎలా ముందుకెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి మరొకసారి బీసీ సంఘాల నేతలు కావచ్చు, పార్టీ కావచ్చు, మంత్రులతో కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు క్యాబినెట్లో ఈ అన్ని అంశాలకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వుల్లో ఏముంది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మరోపక్క ఇప్పుడు క్యాబినెట్కి సంబంధించి పార్టీ పరంగా ముందుకెళ్తే ఎంత మేరకు సమంజసంగా ఉంటుంది, దాన్ని బీసీ సంఘాలు బీసీ నేతలు వాటిని స్వాగతిస్తారా లేదా అనే అంశానికి సంబంధించి కూడా బీసీ సంఘాల మంత్రులు బీసీ సంఘాల నేతలతో కూడా ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రితో పాటు పీసీసీ వర్గాలు కూడా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏఐసీసీ అనుమతి కూడా ఖచ్చితంగా కోరాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది రాష్ట్ర రాజకీయాలకు ముడిపడిన అంశం. ఎందుకంటే స్థానిక ఎన్నికలకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉంది. కేవలం బీసీ రిజర్వేషన్ అంశాన్ని అడ్డం పెట్టుకొని కూడా ఇప్పటిదాకా అంటే కాలయాపన జరిగింది, ఆలస్యం జరిగిందన్న విషయాన్ని కూడా ఇప్పటికే కోర్టుకు చెప్పారు. కానీ అయినప్పటికీ కూడా న్యాయస్థానం మాత్రం 50% రిజర్వేషన్లు దాటడానికి వీల్లేదన్న అంశాన్ని ఇటు హైకోర్టు అటు సుప్రీంకోర్టు స్పష్టం చేశాయి. కాబట్టి తదుపరి కార్యాచరణకు సంబంధించి కూడా అందరితో కూడా సమాలోచనలు జరిపి అంటే ఎలాగో ఇది సాధ్యం కాదన్న విషయాన్ని, ఎందుకంటే ఒక పక్కన 3 నెలల్లో పూర్తి చేసినటువంటి రాష్ట్రపతి పెండింగ్లో పెట్టుకుంది, గవర్నర్ కూడా ఆర్డినెన్స్ సంబంధించి కూడా పూర్తి చేసే అంశం కాలయాపన అయిపోయింది, అది కూడా సమయం దాటిపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి వచ్చే అవకాశం లేదనేది మాత్రం స్పష్టమైంది. కాబట్టి హైకోర్టు జీవో తీసుకొచ్చారు, ఆ జీవో పైన హైకోర్టు స్టే ఇచ్చింది, హైకోర్టు స్టేని వేకేట్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కానీ అక్కడ కూడా న్యాయం జరిగిన నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ఆప్షన్ మాత్రం కేవలం పార్టీ పరంగా ముందుకు వెళ్ళాలి, పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్లే అంశం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిశీలనలో ఉంది. దీన్ని అమలు చేసేందుకు ఇప్పుడు క్యాబినెట్లో చర్చిస్తారు, తర్వాత పీసీసీ ఏఐసీసీ పెద్దలతో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతుంది. కాబట్టి దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈరోజు ప్రాథమికంగా జరిగినటువంటి సుప్రీంకోర్టు విచారణ, అక్కడ కామెంట్స్తో పాటు హైకోర్టు ఆర్డర్లో ఉన్నటువంటి అంశాలను క్యాబినెట్లో చర్చించి క్యాబినెట్ ఆమోదం తర్వాత ఒకవేళ 42% బీసీ రిజర్వేషన్ పార్టీ పరంగా వెళ్లే అంశానికి సంబంధించి క్యాబినెట్లో పెట్టి చర్చించి అందరు మంత్రులు ఆమోదిస్తే ఖచ్చితంగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ. మొత్తంగా బీసీ రిజర్వేషన్స్ లో కొత్త ట్విస్ట్ నెలకొంది. సుప్రీం ఇచ్చిన తీర్పుతో కొత్త ట్విస్ట్ నెలకొంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.